హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎండ్ బ్లాగ్స్ అండి. ఈ రోజు నేను చేయబోయేదైతే చామగడ్డలు మామిడికాయ రొయ్యలు వేసి పులుసు చేయబోతున్నానండి. దానికి కావాల్సిన వస్తువులు అయితే చామగడ్డలు 1/4 కేజీ, ఎర్రగడ్డ 1, మామిడికాయ 1, రొయ్యల్లో నీసు వాసన పోయేదాకా ఉప్పు పసుపు వేసి కొంచెం స్టవ్ మీద వేడి చేసుకున్నానండి. టొమాటోస్ 2, గ్రీన్ చిల్లీస్ 2, కొత్తిమీర, కొంచెం చింతపండు, కొబ్బరి పేస్ట్, ధనియాల పొడి, కారము, పసుపు. ఇది నేనేం చేశానండి జీలకర్ర మెంతులు కొంచెం స్టవ్ మీద వేసి వేడి చేసి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇది నాన్ వెజ్ కర్రీస్ లో వేస్తే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ చేపల కూరలో, చేపల పులుసులో, రొయ్యల పులుసులో బాగుంటుందండి. తగినంత ఉప్పు. చేసే విధానం చూద్దాం రండి. నూనె వేసుకోవాలండి ఫస్ట్. చామగడ్డలు అండి ఉడకపెట్టి తోలు తీసి కూడా వేసుకోవచ్చు, లేకపోతే పచ్చి కూడా వేసుకోవచ్చు అండి. పచ్చి వేసుకుంటే కొంచెం టైం పడుతుంది ఉడకేదాకా, కానీ పచ్చి వేస్తేనే టేస్ట్ బాగా వస్తుందండి. ఒక గ్లాస్ నీళ్లు పోసుకోండి చామగడ్డలు బాగా ఉడికేదాకా. నీళ్ళు వేసినాక ఒక 20 మినిట్స్ పెట్టేసేయండి. ఉడికిపోయినాకండి కొంచెం మామిడికాయ ముక్కలు, చింతపండు గుజ్జు వేయాలండి. మామూలుగా అయితే చింతపండు అవసరం లేదు, ఎందుకంటే మామిడికాయ పుల్లగొంటే అవసరం లేదు. కానీ మా మామిడికాయ కొంచెం చప్పగా ఉంది, అందుకే నేను కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే మామిడికాయతోనే సరిపెట్టుకోవచ్చండి. ఒక 10-15 మినిట్స్ బాగా ఉడికినాక జీలకర్ర పౌడర్ లాస్ట్ లో యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే దాని ఫ్లేవర్ బాగా వస్తుంది. యాడ్ చేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని 5 మినిట్స్ దాకా ఉడకబెట్టే మన చామగడ్డలు మామిడికాయ రొయ్యల పులుసు తయారైపోయిందండి. వేడి వేడి అన్నంలో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్ గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.